బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరులో పర్యటించకూడదని టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. పెద్దిరెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తిరుపతిలోనే ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మూడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ ఇంటిపై రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల రంగ ప్రవేశంతో గొడవ సద్దుమణిగినట్లుగా తెలుస్తోంది. అలాగే పూనూరు పట్టణ రూరల్ ప్రజలకు ఈరోజు శుభాభి వందనాలు. ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరంలో చూశారు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడున్న కార్యకర్తలైతేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, వాళ్ళ అనుచరులు అయితేమి ప్రతి ఒక్కరూ ఆయనని పూనూరుకు వస్తుండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది. కావున కనీసం ఇంచుమించు 75 రోజుల నుండి 100 రోజులు కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక క్షోభకి గురైనారు. కావున ఈరోజు ఆ మానసిక క్షోభ ఏమంటే మీరు తెలుసుకునేదానికి మేము ఈరోజు పుంగనూరు పట్టణంలో మేము ఈ గో బ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దటిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే మీరు రావడానికి కారణమేమి, ఏమి సాధించారని పుంగనూరుకు వస్తున్నారని మేము సమానంగా చెప్తున్నాము. నిన్నలా మొన్న అడగండి మీ కార్యకర్తల్ని. పుంగనూరు పట్టణంలో నడిబొడ్డులో తాటమాకులపాలెంలో కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ ఏమన్నాడు? ఆడవాళ్ళకి విలువ లేదా? పెన్నాల దగ్గరికి వస్తున్నాడు, అమ్మగారుల దగ్గరికి వస్తున్నాడు, అక్కగారుల దగ్గరికి వస్తున్నాడు. మా అన్నని తిట్టారు, మా నాయన్ని తిట్టారు. మీకు ఇదేనా మీరు నేర్పిస్తామని మీ కల్చర్ ఇదేనా మీ పుంగనూరు పట్టణంలో? ఎమ్మెల్యే గారు పుంగనూరు రావాలని మాకు ఇంటిమేషన్ వచ్చింది, వస్తారంటే మాకు ఆయన మీద ఎటువంటి కసి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు పాపం భయపడి, ఈ పోలీసులు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం, అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. ఈయన మీ కుప్పానికైతే టూర్ పోయినట్టు 3 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి కుప్పానికి పోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం కుప్పానికి పోకూడదా? ఆ రోజు ఆయన ఎమ్మెల్యే కాదా? ఎందుకు ఆయన కుప్పంలో అడ్డుకున్నారు? ఈ రోజు పుంగనూరులో ఈయన ఎమ్మెల్యేనే కదా, ఇక్కడికి రాకూడదు. ఈ 5 సంవత్సరాలు రావద్దు. రేపుసారి ఎలక్షన్లో మీరు గెలిస్తే మీరు రండి. ఈరోజు బాబుని ఓడిపోయేదానికి 2 కారణాలు. సీసీ కెమెరాలు పెట్టినారంట అని చెప్పి ఈ సంఘమిత్రుల్లో ఎవరు అమాయకంగా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయేసి